మార్క్ ముందర చాలా భయంకరమైన రౌండ్‌గా తిరిగే మిషన్ ఉంది. అది అతన్ని లోపలికి లాగుతూ ఉంటుంది. సడెన్‌గా అప్పుడే ఇతనికి ఒక గన్ దొరుకుతుంది. ఇతను ఆ గన్ సహాయంతో ఆ చైన్‌ని విరగ్గొట్టడానికి ప్రయత్నిస్తాడు. ఇతను ఎంత ప్రయత్నిస్తూ ఉన్నా కూడా ఆ చైన్ విరగడం లేదు. ముందర చూస్తే ఒక పెద్ద రౌండ్‌గా తిరిగే మిషన్ ఉంది. దాని లోపలికి వెళ్తే డైరెక్ట్‌గా ఇతను ఆ దేవుడి దగ్గరికి వెళ్లాల్సిందే. దీంతో ఇతనికి వేరే దారి లేక గన్నుని తన కాలు పైన పెడతాడు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే వీళ్ళు ఇక్కడికి ఒక స్పెషల్ ఖైదీని తీసుకొని వస్తారు. ఇతని కారణంగా ఇక్కడ ఒక పెద్ద మార్పు రాబోతోంది. సైనికులు ఈ వ్యక్తిని చాలా హింసించి ఉంటారు. అయినా కూడా ఇతని ముఖం పైన కొంచెం కూడా భయం లేదు. ఇతను ఆల్రెడీ ఒక పెద్ద ప్లాన్ వేసుకున్నాడు ఇక్కడ నుంచి తప్పించుకొని పారిపోవడానికి. సడన్ గా అప్పుడే ఒక గుండు వ్యక్తి సెక్యూరిటీ గార్డ్ పైన అటాక్ చేస్తాడు. అతను రియాక్ట్ అయ్యే లోపలే అతన్ని ఆ దేవుడి దగ్గరకు పంపిస్తాడు. సడన్ గా అప్పుడే సెక్యూరిటీ గార్డ్ ఆ మిషన్ ని స్టార్ట్ చేస్తాడు. దీంతో ఆ మిషన్ ఈ గుండు వ్యక్తిని లోపలికి లాగుతూ ఉంటుంది. సెక్యూరిటీ గార్డ్ ఇలా వార్నింగ్ ఇస్తాడు, ఎవరైనా ఎదురు తిరిగితే మీకు కూడా ఈ పరిస్థితే వస్తుందని. సడన్ గా అప్పుడే అక్కడున్న ఖైదీలందరూ వీళ్ళపైన ఎదురు తిరుగుతారు. వీళ్ళందరూ ఇలా అనుకుంటారు, మనం ఇక్కడ నుంచి తప్పించుకొని పారిపోవచ్చని. కానీ అప్పుడే ఒక సెక్యూరిటీ గార్డ్ ఆ మిషన్ స్విచ్ ని ఆన్ చేస్తాడు. దీంతో అందరి కాళ్ళకి ఉన్న చైన్స్ అనేవి లాగబడుతూ ఉంటాయి. ప్రజెంట్ ఇప్పుడు వీళ్లకు వేరే దారి లేదు ఆ దేవుడి దగ్గరికి వెళ్లడం తప్ప. మార్కుకి కూడా ఇప్పుడు వేరే దారి లేదు. ఇతను కుంటోడి లాగా మారడమా లేకుంటే మిషన్ లోపల వెళ్లడమా. దీంతో ఇతనికి వేరే దారి లేక ఫైర్ చేస్తాడు. ఇంకా ఇతను కుంటుకుంటూ వెళ్లి మిషన్ స్విచ్ ని ఆఫ్ చేస్తాడు. మార్కు తర్వాత రోజు కళ్ళు తెరవగా ఇతనికి ఒక మెకానికల్ కాలుని ఫిక్స్ చేసి ఉంటారు.